హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఒకప్పుడు ద్రాక్ష సాగుకు పెట్టింది పేరు. కానీ ఆ వైభవం మచ్చుకైనా కానరావటం లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రభావంతో ద్రాక్ష తోటలు అంతరించిపోయాయి. కానీ ఆ క్షేత్రాన్ని చూస్తే ద్రాక్ష సాగుకు పునర్వైభవం వచ్చిందేమో అనిపించక మానదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 59 ద్రాక్ష రకాలు అక్కడ సాగులో ఉన్నాయి. దేశంలోని సాగయ్యే అన్ని రకాలు అక్కడ కనువిందు చేస్తున్నాయి. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ద్రాక్ష పరిశోధనా స్థానం. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న ఈ క్షేత్రంలోకి ఇప్పుడు అందరినీ అనుమతించడంతో నగరవాసులను అమితంగా అలరిస్తోంది. నోరూరిస్తున్న ఈ ద్రాక్ష రకాలను 10 టీవీ మట్టి మనిషి మీకు పరిచయం చేస్తోంది, చూడండి. గుత్తులు గుత్తులుగా విరగ కాసిన ఈ ద్రాక్ష తోటను చూస్తే నోరూరుతోంది కదూ. మార్కెట్లో దొరికే థామ్సన్ సీడ్లెస్, ఫ్లేమ్ సీడ్లెస్, బ్లాక్ బ్యూటీ రకాలు మనకు సుపరిచితం. అయితే ఈ క్షేత్రంలో దాదాపు 59 రకాల ద్రాక్ష పండ్లున్నాయి. దేని విశిష్టత దానిదే. సీడ్ ఉన్న రకాలతో పాటు సీడ్లెస్ రకాలపై కూడా ఇక్కడ పరిశోధనలు జరుపుతున్నారు. వైన్ తయారీకి పనికొచ్చే జ్యూస్ రకాలకు కూడా అధిక ప్రాధాన్యతిచ్చారు. 7 ఎకరాల్లో విస్తరించి చూపరులకు కనువిందు చేస్తున్న ఈ ద్రాక్ష తోట హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానంలో ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా జరుపుతున్న పరిశోధనలతో ఈ అద్భుతం ఆవిష్కరించింది. 1976 నుంచి ఇక్కడ ద్రాక్షపై పరిశోధనలు జరుగుతున్నాయి. మొదట్లో అనం ఈ షాహీ రకం ఒక్కటే ఉండేది. అయితే పండులో గింజ ఉండడంతో అంతరించిపోయింది. దీని స్థానంలో అనేక నూతన రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎకరాకు 968 మొక్కలు నాటే పంటను టెలిఫోనిక్ పందిరి విధానంలో సాగు చేస్తారు. ఎకరాకు 2 లక్షలకు పైగా ఖర్చవుతున్న లాభాలకు కొదవలేని పంటగా ద్రాక్ష సాగు పేరుగాంచింది. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్రాక్ష సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందంటూ ఈ ద్రాక్ష సాగు విశిష్టత గురించి తెలియజేస్తున్నారు ద్రాక్ష పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త అండ్ హెడ్ డాక్టర్ జి రామరెడ్డి. గ్రేప్ ఆఫ్ సిటీ అంటే హైదరాబాద్ వాళ్ళు 1970 నుంచి 1983 వరకు ఈ క్రాప్ బాగుండేది. 23,000 ఎకరాల నుంచి 25,000 ఎకరాల వరకు ఉంది. ఇప్పుడు ఉన్నది మాత్రము 800 ఎకరాలు. 83 నుంచి తగ్గిపోవడానికి కారణము రియల్ ఎస్టేట్. ఇంకోటి సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ లేదు. ఈ కమర్షియల్ క్రాప్ కనుక ఇది ద్రాక్ష అనేది ట్వైన్ అంటే తీగ జాతి. కంపల్సరీగా స్ట్రక్చర్ కావాలా. స్ట్రక్చర్ కావాలంటే స్ట్రక్చర్కే మనకు 4 లక్షలు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 4 లక్షలు పడుతుంది ఎకరానికి. అది కూడా విత్ డ్రిప్. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇవ్వడానికి కావాలి. కానీ ఇది 20 సంవత్సరాలు అనుకొని పెట్టాలి. తక్కువ మనకు 15 సంవత్సరాలు అయితే ఎక్కడ నాటిన నుంచి 1.5 years 2 yearsలో మనకు పంట వస్తుంది. అప్పటి నుంచి మనకు 15 సంవత్సరాల వరకు మంచి పంట తీసుకోవచ్చు. ఎకరానికి తక్కువ మనకు 8 టన్స్, ఎక్కువలో ఎక్కువ 35, యావరేజ్గా 20 టన్నులు. దీని కల్టివేషన్ అనేది మనకు ఒక ఎకరాకు 1.5 lakhs కంటే ఎక్కువ రాదు. మ్యాక్సిమం 2 lakhs. 18 టన్స్ అనుకో, 15 టన్స్ చేసుకోండి, 7,50,000. అందులో మీరు 3 lakhs మొత్తం ఖర్చులు వేసుకోండి. మీ ఖర్చులు అన్ని ఖర్చులు వేసుకున్న మీద 4 lakhs వెళ్తున్నాయి. మంచి ఆదాయం వచ్చే పంటలో కమర్షియల్ రేట్లో ఇది బాగుంది. ద్రాక్షలో అనేక రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని తినే రకాలు, జ్యూస్ రకాలు, వైన్ తీయడానికి ఉపయోగించే రకాలుగా విభజించారు. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ ఉన్న మేలైన ద్రాక్ష రకాల గురించి డాక్టర్ రామిరెడ్డి వివరిస్తున్నారు. మా దగ్గర ఇప్పుడున్న ఎక్రిప్ ట్రయల్స్ 3, తర్వాత జెన్ ప్లాజమ్ అవన్నీ కలుపుకొని మా దగ్గర 59 వెరైటీ ఉన్నాయి. జ్యూసీ వెరైటీసు, రేజిన్ వెరైటీసు, కలర్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క వెరైటీస్ చూద్దాం. ఇది కట్టా కూర్గన్. ఒకప్పుడు మన దగ్గర హైదరాబాద్లో అనాబ్షాయి ఉండేది. ఇప్పుడు అనాబ్షాయి అనేది అంతరించిపోయి దాన్ని మీటంటే దిల్కుష్ అనేది అనంతపూర్లో ఎప్పుడు అనంతపూర్లో వేస్తున్నారు, ఇక్కడ లేదు. ఆరోగ్యపరంగా చూస్తుందంటే ఇందులో సీడ్ ఉంటుంది కనుక సీడ్లో మనకు హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ ఉండే, ఆర్గానిక్ యాసిడ్, స్టేబుల్ కొన్ని కెమికల్స్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి సీడ్తో పాటు దీని స్కిన్తో పాటు ఉండడం, తినడం వల్ల స్కిన్లో, తర్వాత ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది, తర్వాత
బోరాన్ ఉంటుంది, థయామిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, తర్వాత రైబోఫ్లోవిన్ కూడా ఉంటుంది కనుక. ఇంకోటి ఇది అనాప్షాయి లాగానే బంచ్ అనేది చాలా ఒక కిలో వరకు కూడా వస్తుంది ఒక బంచ్. సైజు కూడా అనాప్షాయి కంటే ఇంకా ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదు. అదేమో కొద్దిగా పొడుగు ఉంటుంది, ఇదేమో కొద్దిగా రౌండ్గా ఉంటుంది. ఉన్న రకాల్లో ఎక్కువ సైజు ఉన్నది ఇదే. యావరేజ్గా మనకు 20 టన్స్ తీసుకోవచ్చు. అంతెంతగా కూడా మనకు 40 వరకు వస్తుంది. ఇంకొక టేబుల్ వెరైటీ సీడెడ్, ఇది రెడ్ గ్లోబ్. దీన్ని కలర్ డెవలప్మెంట్ ఉంది కనుక కలర్ డెవలప్మెంట్ ముందు ప్రూనింగ్ చేసుకుంటే, ఇది ప్రూనింగ్ అనేది అక్టోబర్ 15th to 28th లోపల చేస్తే మనకు ఫిబ్రవరిగా మన శివరాత్రి కల్లా వచ్చేస్తుంది కనుక అప్పుడు దీన్ని తినడం వల్ల అలాంగ్ విత్ సీడ్ తింటే చాలా బాగుంటుంది. కలర్ వెరైటీలో ఏంటంటే ఇది యాంథోసైనిన్స్ ఉంటాయి, 2 series ఉంటాయి. ఇది కూడా మనకు హెల్త్కి చాలా మంచిది. ఇది కూడా ఎకరానికి మనకు టేబుల్ 10 ఎక్కువ 30. ఇది ఫంక్షన్లో పోయినకు 2 ఇస్తారు మనకు. మార్కెట్ వాల్యూ ఇప్పుడు 400 పర్ కిలో అమ్ముతున్నారు. ఈ దాన్ని ఫార్మరు దీన్ని వేసుకుంటే సైజన్ కొట్టడం చేస్తే ఈజీగా 200 వస్తుంది. కిలోకి 200 రైతు స్థాయికి వస్తే మనం 10 టన్నులు 200 అంటే ఎంత 20 లక్షలు అవుతుంది. కలర్ డెవలప్మెంట్ కావాలంటే ముందు ప్రూనింగ్ చేయాలి, అదొక్కటే. ఇది ఫ్లేమ్ సీడ్లెస్ వెరైటీ. అక్టోబర్లో ప్రూనింగ్ చేసుకొని శివరాత్రికి వచ్చినట్టు చేసుకున్నట్టు అంటే ఎకరానికి 10 టన్నులు మినిమం, ఎక్కువ 30, యావరేజ్గా 18. రుచి అనేది బాగుంటుంది, సాఫ్ట్ కలర్ అనేది అట్రాక్టివ్. ఇది ఫ్లేమ్ కలర్ ఉంటుంది, ఇందులో యాంథోసైనిన్స్ బాగుంటాయి. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే ఏజింగ్ అనిపించదు, ముడత రాదు. అదే అంటే యాంటీ ఏజింగ్ అంటాం. కాయల సైజ్ అనేది 2 నుంచి 3 గ్రాములు, పెద్దగా ఉంటే 5 గ్రాములు వస్తుంది. ఇదేంటంటే థామ్సన్ సీడ్లెస్ దీని మించిన వెరైటీ ఇప్పటి వరకు లేదు. దీని తర్వాత దీని క్లోన్సే, కానీ యాక్చువల్ ఫస్ట్ వచ్చింది ఇది. ఇంకోటి థామ్సన్ సీడ్లెస్లో ఏంటంటే ఇది ఒకసారి కాయన తర్వాత తెంపిన తర్వాత పడిపోదు, ఇందులో ఆరిపోయిన గుణం లేదు కనుక ఇది కోసిన తర్వాత దగ్గర 3-4 రోజులను కూడా పడిపోకుండా ఉంటుంది కనుక లేట్ ప్రూనింగ్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది. అంటే నవంబర్ డిసెంబర్లో చేసే వాళ్ళకు, ప్రూనింగ్ చేసే వాళ్ళకు ఏప్రిల్ మే వచ్చేయడం కూడా దీన్ని చేయొచ్చు. రుచి మంచిగా ఉంటుంది. ఇది కూడా 25 TSS అంటే బిక్స్ TSS 25 వచ్చిందంటే చాలా స్వీట్ ఉంటుంది. షుగర్ కాదు, ఇది ఫ్రక్టోస్. అంటే షుగర్ పేషెంట్కి ఏం చేయదు అది. కానీ చాలామంది అపోహ ఏంటంటే షుగర్ పేషెంట్స్ తినొద్దు అని ఒకటి చెప్పిండ్రు. అట్లా కాకుండా ఇది తినొచ్చు, ఎందుకంటే న్యాచురల్ షుగర్. ఇది కిలో 40 నుంచి 50 వరకు అమ్మారు. ఈ ఎకరానికి మనకు తక్కువ 10, ఎక్కువ 30, యావరేజ్గా 18. ఇది మాణిక్ చమన్ పెన్సిల్ సైజు, అంటే కొద్దిగా పొడవుగా ఉంటుంది. ఇది కూడా మనకు తక్కువ 10 టన్స్ వస్తుంది పర్ ఎకరు, ఎక్కువ 30 టన్స్ వస్తుంది పర్ యావరేజ్గా మనకు 15 to 18 టన్స్. ఇంకోటి ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది మనం కోసిన తర్వాత కొద్దిగా 2-3 గంటల తర్వాత ఇట్లా తీసినే పడిపోతుంది, స్టెడ్డింగ్గా ఉంటుంది, కాయ రాలిపోతుంది. కాయ రాలిపోవడం వల్ల చాలామందికి మార్కెట్కి వేస్తే వాళ్ళు తీసుకునేటప్పుడు పడిపోతుండే కనుక రుచి అనేది అది ఒకటే. మెల్బిన్ సీడ్లెస్ మనము టేబుల్ వాడచ్చు, రైజన్స్ వాడచ్చు. ఇది కూడా గ్రీన్ వెరైటీ. ఇది కూడా మనకు 140 రోజులకు పంట వస్తుంది. ఇది కూడా మనము కొద్దిగా లేట్ ప్రూనింగ్ చేసుకున్నా కూడా మనము టెంపరేచర్ పెరిగినా కూడా మనకు ఇల్లు వస్తుంది. ఇంకోటి ఇంట్లో కూడా ఈ సెడ్డింగ్ అనేది ఎక్కువ లేదు. TSS అనేది 25 పెరగాల, 25 అనేది స్వీట్నెస్ వస్తుంది. ఇంకొక టేబుల్ వెరైటీ నానా పర్పుల్, ఇంతవరకు లేదు. ఇది ఎట్లుంటుందంటే బ్లూయిష్ బ్లాక్, మనకు 140 రోజులకు పంటకు వస్తుంది. ఇది కూడా మనము అక్టోబర్లో ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి దిగుబడి అనేది తక్కువ 12 క్వింటల్ వస్తుంది. యావరేజ్గా 20, మ్యాక్సిమం ఇస్ 30. రుచిపరంగా క్రిస్పీగా ఉంటుంది, సౌండ్ వస్తుంది కర్కర్. ఇంకోటి ఇది అట్లా ఉండడం వల్ల ఏమైతే ఎక్కువ తింటారు, చర్మ సౌందర్యం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి దీన్ని తినడం వల్ల ఏమవుతుందంటే మెమరీ కూడా పెడుతుంది. చాలామంది తెలియదు, మెమరీ కూడా పెడుతుందని తెలియదు. జ్యూస్కు ఉపయోగించే ద్రాక్ష రకాల్లో గింజ ఉంటుంది. వీటిని కూడా వ్యాపార సరళిలో పెంచి మంచి ఆదాయం పొందవచ్చు. జ్యూసీ వెరైటీలో మంజరి మెడికా మా దగ్గర ట్రయల్స్లో ఉంది, కానీ ఇది మన ప్రాంతానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకొకటి ఇది నల్లగా ఉంటుంది. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే శీతాకాలంలో పండిస్తే బాగుంటుంది. దీన్ని డైరెక్ట్గా మనము జ్యూస్ని తీసుకుంటే ఈ జ్యూస్లో కాల్షియం అనేది 100 గ్రామ్స్కు 13 mg ఉంటుంది. తర్వాత బోరాన్ అనేది 0.54 ఉంటుంది, రైబోఫ్లోవిన్ 0.15 ఉంటుంది, తర్వాత థయామిన్ అనేది 0.5 ఉంటుంది. ఫ్లోరెస్టర్ అస్సలు ఉండదు. మనము ఫ్రెష్ జ్యూస్ చేసుకొని అలాంగ్ విత్ సీడ్ అండ్ స్కిన్ తీసుకున్నట్టే మనం ఇవన్నీ కూడా మనము హెల్త్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. రోజు పొద్దుగా ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి పడి మనకు 8 టన్స్ పర్ ఏకర్
యావరేజ్గా 12 to 13 టన్స్ 15 టన్స్ వరకు వస్తుంది. ఎక్కువ మనకు వచ్చేది 25. సాగు మీద అన్నిటికీ ఒకటి సేమ్ ప్రొడీయింగ్ సేమ్. అది జ్యూస్ మాత్రం 50 రూపీస్ పర్ గ్లాస్ పోతుంది. అంటే 1 కిలో వేసుకున్నాము 750 ml వస్తుంది. ఇది H516 అనేది ఇంకా జ్యూస్ వెరైటీ. ఈ వెరైటీ కూడా మనం అక్టోబర్లో ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇంకోటి దీనికి బంచెస్ చాలా ఎక్కువ వస్తాయి కానీ బెర్రీ సైజ్ తక్కువ ఉంటుంది. మనకు జ్యూస్ పర్సెంటేజ్ 65% ఉంటుంది. ఇంకోటి సీడ్స్ కూడా ఉంటాయి. అలాంగ్ విత్ సీడ్ అండ్ సీడ్ తీసుకున్నట్టంటే మనకు హెల్త్కి చాలా మంచిది. దిగుబడి అనేది మనకు 7 to 8 టన్స్ పర్ ఎకర్. మ్యాక్సిమం అనేది 12 టన్స్. ఇది A18-3 ఇంకో వెరైటీ. ఇది కూడా కలర్ వెరైటీ, బ్లాక్ కలర్లో ఉంటుంది. బెర్రీ అనేది కొద్దిగా అబ్లాంగ్ ఉంటుంది. రౌండ్ కాకపోతే కొద్దిగా అబ్లాంగ్. తక్కువ మనకు 10 టన్స్ పర్ ఎకర్ వస్తుంది. ఎక్కువ 30 టన్స్ వస్తుంది. యావరేజ్గా 18 టన్స్. ఇది సీడ్లెస్. ఇది కూడా ఇది ఇటాలియా. ఇది ఒక టేబుల్ వెరైటీ. రేజన్ కూడా మనకు వస్తుంది. ఇది 140 రోజుల్లో క్రాపింగ్కి వస్తుంది. దీన్ని మనం లేట్ ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వీక్ వరకు మనం సప్లై చేయొచ్చు. సైజ్ అనేది కొద్దిగా వేరే దాంట్లో కంటే కొద్దిగా ఎక్కువ సైజ్ ఉంటుంది. ఇందులో కూడా సెట్టింగ్ క్వాలిటీ అంతా లేదు. జస్ట్ లైక్ థామ్సన్ లేట్గా ప్రూనింగ్ చేయడం వల్ల దీన్ని ఎక్కువ రేట్ కూడా మనం అమ్ముకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ ఎకరానికి 10 టన్స్ జ్యూస్ వెరైటీ మంచిగా ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఈ 7 ఎకరాల ద్రాక్ష తోటను వేలం ద్వారా అమ్మకం చేశారు. తోట కొనుగోలుదారు ఇక్కడ ఉన్న ద్రాక్ష రకాల్లో పండ్ల రుచిని చూసి కొనుగోలు చేసే విధంగా నగరవాసులకు అవకాశం కల్పించారు. దీంతో నిత్యం ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. ఇన్ని రకాలను ఒకే చోట చూడడం మంచి అనుభూతిని అందిస్తోందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన సిటీలో ఇన్ని రకాల ద్రాక్ష పండ్లు మనం చూడడం ఇది మేము ప్రప్రథము. దగ్గర ఒక 59-60 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. గ్రేప్స్లో వెరైటీలు చాలా చక్కగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం అండి ఇన్ని రకాలు చూడడం. ఎప్పుడు కొన్నా సరే మనం ఆ బండ్ల మీద అక్కడే షాపుల్లో కొనేవాళ్ళం తప్ప ఈ విధంగా న్యాచురల్గా మనంతా మనం వచ్చేసి పొలంలో తీసుకునే వాళ్ళం ఇదే ఫస్ట్ టైం అండి. కొన్ని సీడ్స్ ఉన్నాయి, సీడ్లెస్ కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రూట్ ఒక టేస్ట్ ఉంది. వీటిలో స్మాల్ సైజ్ కూడా ఉన్నాయండి. కొత్త వెరైటీ. ఇది ఫస్ట్ టైం మేము అయితే చూడడం. అది చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక వెరైటీ టేస్ట్ ఉందండి. అవేర్నెస్ చాలా బాగుందండి. ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ యాక్చువల్లీ బాగుంది. ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మనం వచ్చి మనం పిక్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇన్ని చూడడం వల్ల ఇన్ని రకాలు ఉంటాయని మాకు అర్థమైంది. అండ్ చాలా బాగుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇన్ని ఎప్పుడు చూడడం కదా, ఇన్ని వెరైటీస్ పిల్లలు కూడా చూస్తే హ్యాపీ ఫీల్ అయితే చాలా బాగుంది. బయట అయితే మాకు ఇన్ని వెరైటీస్ వరకు ఇన్ని ఫ్రెష్గా కూడా ఉండవు. అంటే ఇన్ని ఉంటాయని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇన్ని ఉంటాయా మనకు తెలియదు కదా అని. కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. గ్రేప్స్ అనేవి చాలా గ్రేప్స్ ఉన్నాయి. వైన్ గ్రేప్స్ అని, చాలా వైట్ బ్లాక్ గ్రేప్స్ చాలా ఉన్నాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. అంటే ఇన్ని రకాలు ఉంటాయి, మాకు కూడా ఇలా పెంచాలి అని అనిపిస్తుంది కూడా. ద్రాక్షలో వైన్ తయారీకి ఉపయోగించే అనేక రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటి వివరాలతో పాటు సాగుకు సంబంధించి మరిన్ని అంశాలను మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.